నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాల్ని ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు, దాని మీద వచ్చినటువంటి ఆరోపణలు, మరోవైపు కమిషన్ రిపోర్ట్, ఈ అంశాలు ఇప్పుడు కుదిపేస్తున్నటువంటి వివరంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ వ్యవహారం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి మైనస్ అవుతుంది, ఎవరికి ప్లస్ అవుతుంది అనేదే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ. మరి అవినీతిని వాస్తవానికి కూడా ఎవరు సహించరు. పైగా నిజంగానే ప్రజాధనం వృధా అయితే ఎవరు మాత్రం చర్యలు తీసుకోకుండా ఉండమని ఎవరు చెప్పరు కూడా. సో ఇప్పుడు ఈ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం, అంటే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, దాంట్లో ఉన్నటువంటి అంశాల ప్రకారం చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఎవరైనా చెప్పాల్సిందే. కానీ ఇక్కడ తటపాటాయింపు ఎందుకు చోటు చేసుకుంటుంది అనేది ఒక చర్చ. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా కొంత నిధులు వృధా అవుతూ ఉంటాయి, వాటికి కారణాలు కూడా ఉంటాయి. అంతే తప్ప ప్రధాన ప్రాజెక్టే అవినీతి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఒకంత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. మరి వాస్తవానికి ఇదే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు కలిసి వస్తున్నటువంటి అంశం. అంటే తమను ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని, కేసీఆర్పై కక్షాదింపు కోసమే ఇలా చేస్తున్నారన్న వాదన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అంటే కేవలం కేసీఆర్ పైన కక్ష సాధింపుగానే కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోంది అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. నిజానికి తెలంగాణ సాధన తర్వాత కట్టినటువంటి అతిపెద్ద ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం. దీనిపైన దాదాపుగా 2 లక్షల ఎకరాలకు పైగానే సాగునీటికి, అంటే సాగు భూమికి నీరు అందుతుంది. అలానే 132 గ్రామాలకు కూడా తాగునీరు అందిస్తుంది కూడా ఈ కాళేశ్వరం ద్వారా. మరి దీనిని సహజంగా ప్రజానీకం ఎవరు వ్యతిరేకించే పరిస్థితి లేదు, వ్యతిరేకించరు కూడా. ప్రభుత్వం కూడా దీనిపై ఆచితూచి వ్యవహరిస్తోంది. అసలు ప్రాజెక్టే తప్పని ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. కేవలం ఏ పిల్లర్లు అయితే కుంగిపోయిందో, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో వాటి మీదే విచారణ జరిపింది. అవినీతి జరిగిందని కూడా వాటి మీదే కొంత ఫోకస్ చేసింది. మరి ఈ అవినీతిని నిరూపించి కేసీఆర్ పైనే కొంత చర్యలు తీసుకునే విషయంలో అధికార పార్టీలోనే కొన్ని విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఇప్పుడు తెర మీదకి రావడంతో అదే కాస్త ఇప్పుడు కొంత చర్చకు దారితీస్తుంది. మరి ఖచ్చితంగా కేటగారికల్గా చూస్తే కేసీఆర్ తప్పులు ఎత్తి చూపించినా ఆయనపై చర్యలు తీసుకునే విషయంలోనే కేసీఆర్కు ఉన్నటువంటి ఇమేజ్, ఖచ్చితంగా ప్రజల్లో నెలకొన్నటువంటి సెంటిమెంట్, ఇవన్నీ కూడా అడ్డు వస్తాయి అన్నది కూడా కీలక నాయకులు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ నిజంగానే ప్రభుత్వమే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు, దానికి సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ను కనుక అరెస్ట్ చేస్తే, ఒకవేళ చేయదలిస్తే దానిని ఆయన మాత్రం ఎందుకు తేలిగ్గా తీసుకుంటారో అన్న ప్రశ్న కూడా స్పష్టంగా ఉత్పన్నమవుతుంది. అందుకనే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆయన ఈ మధ్యకాలంలో వరుసగా జరిగినటువంటి ఫామ్ హౌస్ భేటీల్లో కూడా నన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని ఆయన లీడర్లతో చెప్పారు. మరి ఈ క్రమంలోనే కేసీఆర్ బిగ్ ప్లాన్ దిశగా కొంత అడుగులు వేస్తున్నట్టుగా కొంత తెలుస్తోంది. అంటే ప్రజల మధ్య ఉండేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా తన అరెస్ట్ కనుక ఖచ్చితంగా అనివార్యమైతే అది ఇంట్లో కాదు, ప్రజల మధ్య జరగాలనేది ఆయన ఒక భారీ వ్యూహంగా కేసీఆర్ ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. తద్వారా తెలంగాణ సాధకుడినే, అంటే ఇక్కడ సెంటిమెంట్ మరి తెర మీదకి వచ్చింది. అరెస్ట్ చేశారనే సెంటిమెంట్ను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ప్రయత్నం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో కాళేశ్వరం కుస్తీ వ్యవహారం కనుక చూస్తే కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్కే లాభం చేకూరేలా కూడా ఆ దిశగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని మలుచుకుంటోంది. అంటే తెరపైకి కూడా ఆ దిశగా వస్తోంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. కానీ వాస్తవానికి ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందనే చర్చ కొంత ఆసక్తిని రేపుతోంది. అయినప్పటికీ ఖచ్చితంగా ఏది జరిగినా అది మన మంచికే, మన వైపే తిప్పుకోవాలి అన్నది కేసీఆర్ యొక్క సిద్ధాంతం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి ఆపదల్లో కానీ, ఎటువంటి కష్టకాలంలో కానీ అక్కడ కొంత అవకాశాలు సృష్టించుకోవాలి. ఇది సీనియర్ పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు అయినా, లేదంటే కేసీఆర్ అయినా, లేదంటే గతంలో ఇట్లా చాలామంది కొన్ని పేరున్నటువంటి పొలిటీషియన్స్, రాజకీయ వ్యూహకర్తలు, అపర చాణుక్యులుగా వీళ్ళందరికీ తెలుసు. అంటే అంటే మనకు జరిగినటువంటి దాన్ని కూడా ఖచ్చితంగా రాజకీయ అవకాశంగా మార్చుకోవాలి. అట్లా చేసుకుంటేనే ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాల్లో పార్టీకి కానీ వాళ్ళకి కానీ మనుగడ ఉంటుంది. అందుకనే ఇప్పుడు దీన్ని సింపతి ఎట్లా గెయిన్ చేసుకోవాలి, ఒకవేళ అటువంటి అరెస్ట్ కనుక జరిగితే ఖచ్చితంగా దీన్ని కేసీఆర్ ప్రజలకి బలంగా తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా తెలంగాణ సాధించినటువంటి ధీరోద్ధారుడుగా, మరోవైపు 10 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్ళి, అంటే కావాలని కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ఈ విధంగా చేసింది, అంటే అక్కడ ఇంత భారీ ప్రాజెక్ట్ నిర్మించి ఇంత సాగునీరు, తాగునీరు ఇంతమందికి అందించిన, అంటే తెలంగాణ ప్రజల కోసం, ప్రజానీకం కోసం అభివృద్ధి చేస్తే అదేదో యాదృచ్ఛికంగా 1 పిల్లరో 2 పిల్లర్లో కుంగిపోతే దాన్నే పట్టుకొని తప్పు పడతారా అనే వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ఉంది. సో ఒకవేళ ఈ విధంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే మరి బీఆర్ఎస్కి నిజంగానే కలిసి వస్తుందా? ఎందుకంటే ప్రజలు కూడా అవినీతిని యాక్సెప్ట్ చేయరు. ఎంత అతి పెద్ద అవినీతిగా ఇప్పుడు దేశంలోనే కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణం అని ఇట్లా డిఫరెంట్ చర్చకు వచ్చినాయి. కానీ మొత్తం కాళేశ్వరం మీద కూడా మనం జరిగినటువంటి కమిషన్ పూర్తి స్థాయిలో రిపోర్ట్ జరపలా, అంటే వాళ్ళు అధ్యయనం చేయలే.
కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 వ్యవహారాల్లోనే లీగల్ సంబంధించినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది. మరి ఆ ఎంక్వైరీ కూడా ఆ 3 మీదే ఎంక్వైరీ ఇచ్చారు, రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. సో ఇటువంటి సందర్భాల్లో నిజంగానే కేసీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే మరి ఈ సందర్భంగా మరి కేసీఆర్కే కలిసి వస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందా, లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే ఇన్ని రోజులు కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంతో నడిపించారు, తెలంగాణలో 10 ఏళ్ల పాటు పాలించారు. మరి ఇటువంటి సందర్భాల్లో అంతా కేసీఆర్, అంతా తానే నడిపించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు ఖచ్చితంగా పిల్లర్లు కుంగిపోవడానికైనా లేకుంటే ఇంజనీర్ల పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా నిర్మించడానికి లోపభూయిష్టం కానీ లేకుంటే జరిగినటువంటి అవినీతికి కానీ అంతటికీ కేసీఆరే కారణం అనేది బయట ఉన్నటువంటి చర్చ. మరి ఆ చర్చ దిశగా ఖచ్చితంగా ఒకవేళ చర్యలకు కనుక ఉపక్రమిస్తే సిట్ వేసి కొంత ఎంక్వైరీల కోసం ఆయన్ని కనుక ఎంక్వైరీ ఆఫీస్కి పిలిపించి కొంత వరుసగా ఎంక్వైరీలు జరిగితే దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా వేధింపుల కిందగానే దాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరి అది కాంగ్రెస్కి కలిసి వస్తుందా, మరి ప్రజలు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెంటిమెంట్ తెర మీదకి వస్తే తెలంగాణ ప్రజలు మరొకసారి సెంటిమెంట్ కొంత రైజ్ అయ్యి కేసీఆర్ పైన కొంత సింపతి కనుక గెయిన్ అయితే ఖచ్చితంగా కేసీఆర్ కలిసి వస్తుంది. మరి ఆ సింపతి సెంటిమెంట్ని బీఆర్ఎస్ రైజ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఏ విధంగా డీకోడ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డీకోడ్ చేసి ఆయన చేసినటువంటి అవినీతి, ఆయన చేసినటువంటి వ్యవహారాన్ని పక్క ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచి ప్రజల్లోకి ఈ ఆస్పెక్ట్ని బలంగా తీసుకెళ్ళగలిగితే అది కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది. లేదు అంటే అది ఖచ్చితంగా బీఆర్ఎస్కి కలిసి వచ్చే అవకాశాలు కానీ కనిపిస్తాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇందులో సక్సెస్ అయితే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పదే పదే అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా, బహిరంగ వేదికల మీద చెప్పినట్టుగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అవుతుంది. లేదు అంటే అప్పుడు కేసీఆర్ మరొకసారి రైజింగ్గా ఎదిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ రైజ్ స్టార్ట్ అవుతుంది. ఎట్లయితే పుష్ప సినిమాలో పుష్ప 2 ఎట్లయితే రైజ్ అవుతారో సేమ్ ఆ విధంగానే కేసీఆర్ కూడా అధికారం కోల్పోయినా మరొకసారి అధికారం దిశగా కేటీఆర్ ఇప్పటికే చెప్తున్నాడు, 1000 రోజుల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అందరూ రాసి పెట్టుకోండి, అందరికీ వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు. అది జరిగే అవకాశం ఉంటుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా అది కాంగ్రెస్ కలిసి వస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆచితూచి అడుగులు ఇప్పటికే ప్రభుత్వం అయితే వేస్తోంది. ఎందుకంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి తొందరపాటు చర్యలు లేకుండా చాలా జాగ్రత్తగా ముందుకు పావులు కదుపుతోంది. మరోవైపు స్పష్టంగా అక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని డేటు మొత్తం మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనే అంశాన్ని కాళేశ్వరం వ్యవహారంలో రిపోర్టు ఇప్పటికే బహిర్గతం అయిపోయింది. దీన్ని అసెంబ్లీలో పెట్టి ప్రజల ముందు కేసీఆర్ని దోషిగా పెట్టాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ఇప్పటికే అరెస్టు అంత దూరం వెళ్ళట్లే కాంగ్రెస్ పార్టీ కూడా. అంటే పక్కా ఆధారాలు, లీగల్ ప్రొసీజర్స్, అట్లాగే పూర్తిగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు తప్పిదం జరిగింది, ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే ఇక్కడ నిందించే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. మరి ఇది ఫైనల్గా ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే అల్టిమేట్గా డిసైడ్ చేసేది ప్రజలే. కాబట్టి ఇప్పుడు వరకైతే రిపోర్టే వచ్చింది, అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రజల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుందని చూస్తే అప్పుడు మనం అది ఎవరికి కలిసి వస్తుంది అనేది మాత్రం డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా కాళేశ్వరం సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఎపిసోడ్ మొత్తం అది బీఆర్ఎస్కి కలిసి వస్తుందా, కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా, ఏం జరుగుతుంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. For more videos, please watch #.